ఈ రైతులకి చెల్లింపులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవును. వాటన్నిటి కలిపితే రాబోయే రోజుల్లో లెక్క తేలుతుంది ఎంత ప్రభుత్వం జేబులో నుంచి పడ్డాయి అన్నది. అంటే ప్రభుత్వం దీనికి కూడా విపత్తు నివారణ నిధి ఉంటుంది, దాని నుంచి ఇస్తారనమాట. అంటే ఒకటి సార్, ఇళ్ల విషయంలో ఓకే, కానీ రైతులకు సంబంధించి అంటే రెండు రకాలుగా 35,000 ఒకటి వాళ్ళకు కూడా ప్రకటించారు. కానీ పశువులు కోల్పోయిన వాళ్ళు, చాలా వరకు పంటలు నాశనం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి విషయంలో ఇదే ప్యాకేజ్ బెస్ట్ ప్యాకేజ్ అనుకోవాలా? వాళ్ళకి ఏమన్నా అదనంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? అంటే ప్రభుత్వం చెయ్యగలిగేది ఇంతకు మించి లేదు. ప్రభుత్వం పీక్ అంటే 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇవి లెక్కలు చెప్పేది. ఇందులో ఒకటి ప్రభుత్వం ఇచ్చేది కాకుండా క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు ఒకటి రప్పించాలి వాళ్ళకి. క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదు అంటున్నారు, కట్టకపోయి ఉంటే ఈ డబ్బులు ఆనవు. ఇప్పుడు హెక్టార్కి 25,000 అంటే 10,000 ఎకరానికి వచ్చినట్టు అవుతుంది. ఎకరాకి 25,000 అయితే వాళ్ళకి అసలు తిరుగులేదు. హెక్టార్కి 25,000 అంటే 10,000 రూపాయల లెక్కన వచ్చినట్టు ఉంటుంది అనమాట. కాబట్టి అక్కడ తేడా ఉంటుంది. ఇక్కడ క్లియర్ గా 10,000 రూపాయలు అంటే మెయిన్ ఏంటంటే హెక్టార్కే కదా అన్నది వీళ్ళు 35,000 25,000. అవును, అప్పుడు ఒకదానికి ఏదో ఎకరాకి అన్నట్టున్నారు, మిగతా వాటికి హెక్టార్కి అన్నట్టున్నారు. పత్తి, చెరుకు, వేరుశెనగ దానికి 25,000